మనము మన తండ్రి అయిన దేవుని యొక్క సముఖంలోనికి చేరి వచ్చిన ప్రతిసారి కూడా తన కుమారుని యొక్క మహిమను మనం ఎలా సాధించాలి అన్న సంగతిని తండ్రి అయిన దేవుడు మన పట్ల విసుగు చెందక ఎంతో ఓర్పు కలిగి, సహనం కలిగి, దీర్ఘశాంతం కలిగి ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నారు. అలాగుననే మనము సైతం మన తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తు యేసు యొక్క మహిమను పొందుటకు ఆయన మనకు అనుగ్రహించిన ఆయుష్కాలం అవకాశాలలో కుటుంబంలోను, సంఘములోను తన కుమారుని యొక్క మహిమను మనం పొందడానికి ప్రయాసపడి మన తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనకిచ్చినటువంటి ఆజ్ఞలను మనం అనుసరించి జీవించవలసిన ఆవశ్యకతను మనం కలిగి ఉన్నాం. మనలో ఎవరైతే క్రీస్తు యొక్క మహిమను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి కావలసిన విధంగా ఆత్మకు సమకూర్చుకుంటారో వారు ధన్యులవుతారు. ఇవ్వబడిన ఆయుష్కాలాన్ని, అవకాశాన్ని కూడా క్రీస్తు యొక్క మహిమను పొందడానికి కాకుండా శరీర సంబంధంగా ఉపయోగించుకునేసి ఎవరైతే శరీరాన్ని విడిచిపెడతారో వాళ్ళు ధన్యులు కాదు కానీ దౌర్భాగ్యులు అవుతారు. క్రీస్తు మహిమను పొందడానికి ఆయన మనకు ఆయుష్ను అనుగ్రహించినారు, కుటుంబాన్ని దయచేసినారు. క్రీస్తు మహిమను పొందడానికి సంఘముతో మనల్ని చేర్చినారు. కనుక నీవైనా నేనైనా క్రీస్తు యేసు యొక్క మహిమను సంఘ కుటుంబాలలో మనం మన ఆత్మలకు పొందాలని కుటుంబ స్థాయిలోనే క్రీస్తు యొక్క ఆజ్ఞలను, అపోస్తలుల యొక్క బోధను మనం అనుసరించి జీవించవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. కుటుంబంలో క్రీస్తు యొక్క ఆజ్ఞను, అపోస్తలుల బోధను నీవు నిర్లక్ష్యం చేస్తే నీ ఆత్మకు క్రీస్తు యొక్క మహిమను కాకుండా ఆయన శత్రువైన సాతాను యొక్క రూపాన్ని పొందుతావు. అది ప్రమాదకరం అన్నమాట. సంఘములో సైతము క్రీస్తు యొక్క ఆజ్ఞలను కాకుండా ఆయన బోధించిన బోధ, అపోస్తలుల బోధ కాకుండా నీవు గనక జీవిస్తే సంఘములో ఉండి కూడా క్రీస్తు శత్రువైన సాతాను రూపంలోనికి మారే ప్రమాదం ఉందన్నమాట. ప్రస్తుతం అది ప్రమాదంగా మనకు అనిపించకపోయినా శరీరాన్ని విడిచిన తర్వాత ఎంత ప్రమాదము అనేది మనకు అర్థమవుతుంది. ఒక విధముగా శరీరంలో ఉన్నప్పుడే గ్రహిస్తే అది ఎంత ప్రమాదం అని మనకి తెలియవస్తుంది అన్నమాట. అందువలన అపోస్తలులు అనేక కోణాలలో సంఘములో ఉన్నటువంటి మనము క్రీస్తు యొక్క మహిమను పొందడానికి వారు బోధిస్తూ ఉన్నారు. కనుక మనము అపోస్తలుల యొక్క బోధను వింటూ ఉన్నాము. కేవలము వింటే మాత్రం సరిపోదన్నమాట. చూడండి, ఎఫెసీ 4వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. మనం విన్నంత మాత్రాన క్రీస్తును నేర్చుకున్న వారం కాదు.
క్రీస్తును నేర్చుకోవడం కాదు, క్రీస్తుని సంపాదించుకోవాలి మనం. ఫిలిప్పి 3వ అధ్యాయము 9వ వచనంలో పౌలు అంటారు, క్రీస్తును సంపాదించుకొని అనేటువంటి ఒక పదాన్ని అక్కడ వాడినాడు ఆయన. క్రీస్తును సంపాదించుకోవడం అనగా ఆయన మహిమను సంపాదించుకోవడం, ఆయన వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవడం, ఆయన గుణలక్షణ స్వభావాలను సంపాదించుకోవడం. క్రీస్తుని గురించి వింటున్నాము, కానీ క్రీస్తును నేర్చుకోవాలి, క్రీస్తును సంపాదించుకోవాలన్నమాట. కనుక ఎంతకాలమైనా క్రీస్తు బోధించిన, అపోస్తలులు బోధించిన సంగతులను మనం వింటున్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. ఆ బోధను అనుసరించి కనుక జీవించకపోతే క్రీస్తును మనం నేర్చుకోలేము, క్రీస్తును సంపాదించుకోలేము. కనుక అపోస్తలులు ఏ సంగతులను వారు బోధిస్తున్నారో ఆ సంగతులను దేవుని రాజ్యములో ఉన్న మనము అనుసరించవలసిన బాధ్యతను కలిగి ఉన్నాం అన్నమాట. బాధ్యతాయుతంగా మనము అపోస్తలుల బోధను అనుసరించి జీవించాలి. మనలో ఎవరైనా బాధ్యతతో అపోస్తలుల బోధను వినడము, నేర్చుకోవడము, ఆ నేర్చుకున్న దానిని కుటుంబ స్థాయిలో, సంఘ స్థాయిలో, సమాజంలోను అనుసరించడము, దాని వలన క్రీస్తు యొక్క మహిమను పొందడం. బాధ్యతను ఎవరైనా విస్మరించేస్తే వారు కుటుంబ స్థాయిలోను, సంఘ స్థాయిలోను, సమాజంలోను అపోస్తలుల బోధను అనుసరించరు అన్నమాట. ఫలితంగా మన ప్రభువు యొక్క శత్రువైన సాతాను యొక్క రూపంలోనికి మారిపోతారు. అనగా తమ వ్యక్తిత్వంలోనికి ప్రభువు యొక్క గుణలక్షణ స్వభావాలను కాకుండా సాతానుని యొక్క పాపపు గుణములను, లక్షణములను, స్వభావాలను వ్యక్తిత్వంలోనికి చేర్చుకుంటారు. వారు పాపులుగా మారుతారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో యోహాను ఇలా సెలవిచ్చినారు, అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. అలాగే పాపం చేయ ప్రతివాడు అపవాది సంబంధి అని అన్నాడు అన్నమాట. నీవు గనక సంఘములో ఉండి పాపం చేస్తే నీవు క్రీస్తు సంబంధివి కాదు, దేవుని సంబంధివి కాదు, అసలు ఆత్మ సంబంధివే కాదు, సాతాను యొక్క సంబంధివి అన్నమాట. సాతాను సంబంధి అనగా సాతాను యొక్క పాపపు గుణములు, పాపపు లక్షణములు, పాపపు స్వభావములు నీ వ్యక్తిత్వంలోనికి చేరి అవి నీ వ్యక్తిత్వంలో తాండవమాడతాయి. అవి తాండవమాడగా పాపపు మాటలను ఉచ్చరించడము, పాపపు క్రియలను చేయడము, సాతాను యొక్క రూపాన్ని నీవు ప్రత్యక్షంగా అగుపరచడం అన్నమాట. నేను సాతాను యొక్క రూపంలోనికి మారి ఉన్నాను అన్నదాన్ని నీకు నీవే అనేకులకు ప్రత్యక్షపరచడం. కొన్ని సందర్భాల్లో సాతాను యొక్క రూపం లోపలున్న ఎదుటివారి ఎడల మంచివారిగా ఉండాలని మనం అనుకున్నా, అలాంటప్పుడు కొంత ఆ సాతాను యొక్క స్వభావాలను కంట్రోల్ చేసుకునే పరిస్థితులు ఉంటాయేమో, కానీ అనేక దగ్గరలా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. నేను సాతాను యొక్క రూపాన్ని కలిగి ఉన్నా, నేను ఇంతే, నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇలాంటి క్రియలని చేస్తా. అందువలన మనం క్రీస్తుని గురించి నేర్చుకోవడం, వినడం కాదు, నేర్చుకోవాలి. ఆయన్ని మనం సంపాదించుకోవాలి. అలా చేయాలి అంటే కుటుంబ స్థాయిలో, సంఘ కుటుంబాలలోనే క్రీస్తు బోధ లేక అపోస్తలుల బోధను మనం అనుసరించి మనం జీవించాలి. అలా జీవించినప్పుడు ఏం సాధించగలము అనంటే, ఏం సాధిస్తామనంటే పరిశుద్ధాత్మయందలి ఆనందాన్ని సాధిస్తామని. నేను ఆనందం అంటే మనుషులకు సరిగా తెలియలేదు. అందులోనూ పరిశుద్ధాత్మయందలి ఆనందము అంటే అది సరిగా తెలియడం. అందువలన మనుషులు ఆనందాన్ని కోరుకుంటారే కానీ ఈ ఆనందాల్లో 2 రకాలైన ఆనందాలు ఉన్నాయన్నమాట. శరీర సంబంధంగా ఆలోచించి ఆనందించడం, ఆత్మీయంగా ఆలోచన చేయడం, ఆనందించడం అన్నమాట. శరీర రీతిగా ఆనందించడము, ఆత్మీయంగా ఆనందించడం అన్నమాట.
శరీర రీతిగా ఆనందించడానికి నువ్వు మాట్లాడే ఏ మాట అయినా, నువ్వు చేసే ఏ క్రియ అయినా అవి పాపపు మాటలు, పాపపు క్రియలు. ఆత్మీయంగా నీవు ఆనందించడానికి మాట్లాడే ఏ మాట అయినా, ఏ క్రియ అయినా అవి పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన క్రియలు. అవి క్రీస్తు మాట్లాడిన మాటలు, అపోస్తలులు మాట్లాడిన మాటలు. క్రీస్తు అపోస్తలులు చేసిన ఆ క్రియలలో కొదువైన క్రియలనైనా చేయడం అన్నమాట ఆత్మీయ ఆనందం. చూడండి, ఒక వ్యక్తి పాపము చేసి ఆనందించడం, మరొక వ్యక్తి ఒక సత్క్రియ చేసి ఒక సువార్తను ప్రకటించి ఆనందించడం. రెండు ఆనందాలే, కానీ పాపం చేసిన వారికి ఉన్న ఆనందము అది ఆవిరవుతుంది. ఎవరు పాపం చేస్తారో వారిలో ఒక భయం ఉంటుంది, ఒక అధైర్యం ఉంటుంది అన్నమాట. కానీ క్రీస్తు యొక్క బోధను అనుసరించి జీవించి వాటినే మాట్లాడి వాటిని క్రియలుగా చేసేటువంటి వారు బహు ఆనందాన్ని కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ అందులో ఆనందాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు బహు ధైర్యవంతులుగా ఉంటారు. అంటే ధైర్యముతో కూడిన ఆనందం, భయముతో కూడిన ఆనందం, రెండు ఆనందాలు మన ముందు ఉన్నాయి. భయముతో కూడిన ఆనందం, శరీర సంబంధమైన ఆనందం. నీవు మాట్లాడే పాపపు మాటలను బట్టి ఆనందించడు, నీ శరీరములోని అవయవాలతో పాపపు క్రియలను చేసి ఆనందించడు. ఇది భయముతో కూడిన ఆనందం. మరొకటి ధైర్యంతో కూడినటువంటి ఆనందం. ప్రభువు బోధన విని, అపోస్తలుల బోధన విని వారు బోధించిన విధంగా కుటుంబ స్థాయిలో జీవించడం, సంఘ స్థాయిలో జీవించడం, ఇది ధైర్యంతో కూడిన ఆనందం అన్నమాట. ఈ ఆనందానికి అవధులు లేవన్నమాట. మనకు తెలిసి వచ్చిందంతా కూడా పాపము చేసి ఆనందించడమే మనకు తెలుసు. కానీ సంఘములో ఉన్న మనము పరిశుద్ధాత్మయందలి ఆనందాన్ని పొందడానికి ఒక మార్గాన్ని దేవుడు ఏర్పరచగా ఆ మార్గాన్ని మనం అనుసరించవలసిన బాధ్యతను కలిగి ఉన్నాము. అది కుటుంబ స్థాయిలోనే మనము ఈ ఆనందాన్ని పొందవలసిన ఆవశ్యకత కలిగి ఉన్నాము. చూడండి, మన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనకు తన కృపను మెండుగా దయచేసి సాతానుని అనుసరిస్తూ ఉన్నటువంటి అలాంటి కుటుంబాలుగా ఉన్న మనలను క్రైస్తవ కుటుంబాలుగా మార్చున్నాడు అన్నమాట. నిజముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు బద్దులమై ఉన్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకప్పుడు నా కుటుంబమైన మీ కుటుంబాలైన పాపపు కుటుంబాలు, సాతానుని ద్వారా నడిపింపబడినటువంటి కుటుంబాలు, సాతాను రూపంలోనికి మారిపోయినటువంటి కుటుంబాలు, వ్యక్తిత్వాన్ని పతనం చేసుకొని దేవుని ఉగ్రతకు గురి అయినటువంటి కుటుంబాలు, అలాంటి కుటుంబాలను ఆయన కనికరించి తన కుమారుని యొక్క సువార్తను నా కుటుంబం వరకు, నీ కుటుంబం వరకు ఆయన తీసుకువచ్చి తన కుమారుని యొక్క సువార్తను మనకు వినిపించి ఆయన కుమారుని యొక్క సువార్తకు మనం విధేయులము కాగా బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో మన ఆత్మను రక్షించి సాతాను కుటుంబాలుగా ఉన్న మనలను క్రైస్తవ కుటుంబాలు, సంఘ కుటుంబాలుగా మార్చున్నారు. అందును బట్టి మనలో ప్రతి ఒక్కరము దేవునికి, మన తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపు బద్దులమై ఉన్నాం మనం. అందువలన సాతాను కుటుంబముగా ఉన్న కుటుంబాన్ని సంఘ కుటుంబంగా, క్రైస్తవ కుటుంబంగా మార్చడానికి గల కారణము, నీవు సాతాను రూపంలో ఎలాగైతే ఆ పాపపు కుటుంబంలో ఉన్నప్పుడు మారినావో అలాగే ఇప్పుడు సంఘ కుటుంబంలో క్రీస్తు యొక్క రూపంలో నీ మారాలి. ఎందుకంటే సాతాను కుటుంబముగా ఉన్నప్పుడు నీవు నరక పాత్రునిగా నీవు జీవించినావు. నరకానికి వెళ్ళడానికి సాతాను యొక్క రూపాన్ని నీవు నీ ఆత్మకు సమకూర్చుకున్నావు.
కానీ సంఘ కుటుంబంలో నీవు నరకానికి కాకుండా పరలోక రాజ్యానికి వెళ్ళే విధంగా క్రీస్తు యొక్క మహిమను, క్రీస్తు రూపాన్ని సాధించడం కొరకు సంఘ కుటుంబంగా ఆయన మార్చినాడు. యేసు ప్రభువుని చూడండి, ఆయన పునరుద్ధానుడై లేచినాడు. లేచి ఆయన ఆరోహణమైనాడు. ఏ పరలోకము నుంచి తండ్రి అయిన దేవుడు ఆయన్ని భూమి మీదకు పంపించినాడో అదే పరలోక రాజ్యానికి ఆయన చేర్చుకోబడ్డాడు. తండ్రి ఆయన్ని చేర్చుకున్నాడు అనమాట. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అలాగుననే మనము తల్లి గర్భంలో పడ్డప్పుడు అని అంటాడు, కీర్తనకారుడు అంటాడు, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 139 కీర్తన 13వ వచనం. ఆయన మనల్ని నిర్మించినాడు. ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించినాడు. మనము దేవుని ఆత్మలము. పరలోకం నుండి క్రీస్తు యేసు ఎలాగున భూమి మీదకి వచ్చి తల్లి గర్భంలో శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చినారు, అలాగే మనం పరలోకంలో నుంచి ఆయన మన ఆత్మను పంపగా మనం తల్లి గర్భంలోని ప్రవేశించి శరీరాన్ని ధరించుకొని క్రీస్తు యేసుకోలే భూమి మీదకి వచ్చినాం అన్నమాట. క్రీస్తు యేసు ఎలాగున పరలోకం నుంచి వచ్చిన వ్యక్తి, అలాగే మనము కూడా పరలోకం నుంచి వచ్చినటువంటి ఆత్మలు అన్నమాట. పరలోకం నుంచి వచ్చిన ఆత్మలు పరలోక రాజ్యానికి తిరిగి వెళ్ళాలి, అది న్యాయం. క్రీస్తు యేసు పరలోక రాజ్యం నుండి భూమి మీదకి వచ్చి తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళినాడు అనమాట. అలాగనే మనము సహితము పరలోకము నుంచి వచ్చిన ఆత్మలము తిరిగి పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో, మొన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ మనను దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును. కాబట్టి మన ఆత్మలో ఆయన దయచేసినాడు, ఆయన యొద్దకు మరలా వెళ్ళాలి. కానీ ఏ మనుషునైనా చూడండి, పరలోకం నుంచి వచ్చిన యేసు ప్రభు పరలోక రాజ్యానికి వెళ్ళినారు కదా, మనము కూడా పరలోకం నుంచి వచ్చినాము, పరలోకం వెళ్ళాలి కదా అన్న అభిప్రాయమే లేదు. పరలోకం నుంచి పంపబడినటువంటి ఆత్మలమైన మనము పరలోక రాజ్యానికి కాకుండా నరకానికి వెళ్ళడానికి మనుషులు అందరూ ప్రయాసపడుతున్నారు. అందువలన నరకానికి వెళ్ళవలసినటువంటి మనలను తండ్రి అయిన దేవుడు తప్పించి రక్షించి సంఘ కుటుంబంగా మనల్ని మార్చి తిరిగి మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చినాడు అనమాట. ఈ గొప్ప అవకాశాన్ని సంఘములో సంఘ కుటుంబాలుగా మనం కలిగి ఉన్నాం. ఈ గొప్ప అవకాశాన్ని ఎవరు సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళల్లో పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని వాళ్ళు కలిగి ఉంటారన్నమాట. ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు శరీర సంబంధమైన ఆనందాలతోనే జీవితాన్ని గడిపేస్తారు. నీవు లోకంలో ఉన్నప్పుడు, సాతాను యొక్క కుటుంబంగా నీవు ఉన్నప్పుడు, నీవు జీవించిన జీవితాన్ని గురించి ఆయనకేం ఆక్షేపణ లేదు. కానీ సంఘంలోనికి వచ్చిన తర్వాత సాతానుని పోలి నీవు జీవిస్తే ఆయనకి ఆక్షేపణ అనమాట. అందువలన సంఘములో కుటుంబాలుగా ఉన్న మనం మరింత భయాన్ని మనం కలిగి ఉండాలి, మరింత జాగ్రత్తను మనం కలిగి ఉండాలి. లోకంలో ఉన్నప్పుడు, లోక కుటుంబంగా సాతానుడి కుటుంబంగా ఉన్నప్పుడు నేను ఎలా జీవించిన ఆయన దాన్ని దృష్టించలేదు. కానీ నేడు సంఘ కుటుంబంలో ఉన్న నన్ను ఆయన గమనిస్తూ ఉన్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు. నేను ఆయనకి ఎరుకై ఉన్నానన్నమాట. అందువలన ఆయన నన్ను చూడగా నాలో సాతానుని యొక్క రూపం కనిపిస్తే ఆయన ఆక్షేపిస్తాడు అన్నమాట. ఆక్షేపణ కలుగుతుంది, ఆయన బాధపడతాడు. అందువలన మనలో ప్రతి ఒక్కరము కూడా సంఘ కుటుంబాలుగా ఉన్న మనము మరింత జాగ్రత్త పడి క్రీస్తు యొక్క మహిమను పొందుతూ పరిశుద్ధాత్మేంద్ర ఆనందాన్ని మనం కలిగి ధైర్యవంతులుగా మనం ఉండడాన్ని తండ్రి అయిన దేవుడు కోరుతున్నాడు. అలాగే క్రీస్తు అయిన అపోస్తులైన వారు కోరుతూ ఉన్నారు. అందువలన సంఘ కుటుంబాలుగా ఉన్న మనము పరిశుద్ధాత్మేందలి ఆనందం, ఈ ఆనందమును మనం పొందాలన్నమాట.
పరిశుద్ధాత్మేంద్ర ఆనందము నీ కుటుంబంలో కనపడాలి. నీవు ధైర్యం కలిగి ఉంటావు. ఈ పరిశుద్ధాత్మ యందలి ఆనందము నీ కుటుంబంలో కనబడాలి, నా కుటుంబంలో కనబడాలి. మీరు ఏ కుటుంబాన్ని చూడండి, సంఘములో ఉన్న కుటుంబాలనైనా చూడండి, సంఘమునకు వెలుపలి ఉన్న కుటుంబాలనైనా చూడండి. ఆ కుటుంబాలలో అనేక చింతలు ఉన్నాయి, అనేక బాధలు ఉన్నాయి, దిగులుంది, దుఃఖం ఉంది, తాత్కాలికమైనటువంటి సంతోష ఆనందాలు కలిగి ఉంటారు. కానీ ఆ కుటుంబంలో ఏమాత్రం నెమ్మది లేదన్నమాట. నెమ్మది లేని కుటుంబాలు. ఒక భర్త త్రాగుబోతైతే ఆ భార్యకు నెమ్మది లేదన్నమాట. ఒక భార్య గయ్యాళి అయితే ఆ భర్తకు నెమ్మది లేదు. భార్య భర్తలు అలా ఉంటే పిల్లలకు నెమ్మది లేదు. ఎవరి జీవితాలు వారివి, ఎవరి ఇష్టాలు వారివి. కాబట్టి భర్త అంటాడు నా ఇష్టం అంటాడు, అలాగే భార్య అంటది నా ఇష్టం అంటది, అలాగే పిల్లలు ఎవరికి వారు నా ఇష్టం నా ఇష్టం అంటారు పిల్లలు. కుటుంబం ఒక్కటే. ఒకే ఒక కుటుంబంలో వేరు వేరు ఇష్టాలను కలిగిన వాళ్ళు, వేరు వేరు నిర్ణయాలను కలిగిన వాళ్ళు, వేరు వేరు ఆశలు కలిగిన వాళ్ళు, వేరు వేరు కోరికలు కలిగిన వాళ్ళు. ఒకే కుటుంబంలో వారు ఉన్నారేమో, వారి ఆశలు కలవడంలా, వారి నిర్ణయాలు కలవడంలా, వారి కోరికలు కలవడం లేదన్నమాట. ఆశలు, కోరికలు, నిర్ణయాలు ఇవి విభేదించినప్పుడు ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఆనందం కూడా ఉండదు అన్నమాట. అందువల్ల చూడండి, ప్రతి భర్త కూడా ఇలా అంటూ ఉంటాడు, నా భార్య నా మాట వినడం లేదు. ఇది ఎవరితోనూ కాదు, తన ఫ్రెండ్స్తో చెప్తాడు, తెలిసిన వాళ్ళతో చెప్తాడు, నా భార్య నా మాట వినడం లేదు. తన కుటుంబంలో ఉన్న తన శరీరమైన తన భార్యను గురించి అతను ఇతరులతో చెప్తాడు, నా భార్య నా మాట వినడం లేదు. అలాగే ఒక భార్య తనకు శిరస్సుగా ఉన్న తన భర్తను గురించి ఇతరులతో చెప్తూ ఉంటుంది అన్నమాట, నా భర్త నా మాట వినడు. అలాగే వారిద్దరూ కలిసి తల్లిదండ్రులుగా తమ పిల్లల గురించి చెప్తారనమాట, మా పిల్లలు మా మాట వినడం లేదు. అలాగే పిల్లల్ని కదిలిస్తే వాళ్ళు కూడా చెప్తారు, మా అమ్మ మా నాయన మేము అనుకున్నట్టు మాకేం చేయడం లేదని అంటారు. అంటే ఎవరి ఆశలు వారివి, ఎవరి కోరికలు వారివి, ఎవరి నిర్ణయాలు వారివి. ఒకే కుటుంబంలో ఉన్నారు, వేరు వేరు నిర్ణయాలు, వేరు వేరు ఆశలు, వేరు వేరు కుటుంబం కోరికలు, ఇవన్నీ వారిని విభాగించేసినాయి అన్నమాట. ఒకే కుటుంబంలో ఉన్న కలిసి ఉండడంలా, మనసులు కలవడంలా, మాటలు కలవడంలా, నిర్ణయాలు కలవడంలా. అందువలన ఆ కుటుంబంలో ఒకరు చేసే పని మరొకరికి ఇష్టంలా, ఇంకొకరు మాట్లాడే మాట మిగిలిన వాళ్ళకి ఇష్టంలా. అంటే ఒకే కుటుంబంలో ఉన్నారు, ఒకరు మాట్లాడే మాట మిగిలిన వారికి సంతోషం ఇవ్వడం ఇష్టం లేదు, ఒకరు చేసే క్రియ మిగిలిన వాళ్ళకి కష్టంగా ఉందన్నమాట. కానీ ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు కాబట్టి ఓర్చుకొని వెళ్తుంది. ఆనందం అనేది తినడంలో, త్రాగడంలో, ధరించుకోవడంలో కాదు, కుటుంబంలో ఉన్న ఐక్యతను బట్టి ఆనందం అన్నమాట. కుటుంబంలో ఉన్న ఐక్యతను బట్టి ఆనందం అన్నమాట. కేవలం తినడము, త్రాగడము, ధరించుకోవడంలో ఈ ఆనందం లేదు. నిజానికి ఈ ఆనందం అట్లా లేదన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి, ఈ లేఖనంలో ఒక మాటను ఈ గ్రంథకర్త చెప్పినాడు అన్నమాట. సామెతల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం.
ఈయన అన్న మాటలు, రుచి అయిన భోజన పదార్థములున్నను కలహముతో కూడి ఉండిన ఇంట నుండుట కంటే నెమ్మది కలిగి వట్టి రొట్టె ముక్క తినడం మేలు. నేను కలహం కలిగిన ఇంట్లో బిర్యానీ రోజు తినడం కంటే రొట్టె ముక్క తింటే చాలు, నేను నెమ్మది ఉంటే చాలు. నెమ్మది ఉంటే అక్కడ ఏమి తింటాము ఏమి త్రాగుతాము అవన్నీ పెద్ద లెక్కలు కాదు. ఒక కుటుంబంలో కలహం ఉండకూడదు అన్నమాట. కలహం ఎందుకు వస్తుంది అని అంటే నిర్ణయాలు కలవనప్పుడు, ఆలోచనలు కలవనప్పుడు, నిర్ణయాలు ఆలోచనలు కలవనప్పుడు కలహం ఏర్పడుతుంది అన్నమాట. ప్రతి కుటుంబానికి ఒక పెద్ద ఉంటారు. అతన్ని భర్త అనవచ్చు, తండ్రి అనవచ్చు అనమాట. ఆ భర్త యొక్క మాటలను ఆ భార్య అయినా ఆ పిల్లలైనా వినకుండా పోతే అక్కడ కలహం ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు అన్నమాట. నీ శిరస్సు యొక్క మాటలను నీవు వినకపోతే అక్కడ సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, కలహం ఉంటుందన్నమాట. అక్కడ రోజు బిర్యానీ ఉండని, మంచి మంచి ఆహార పదార్థాలన్నీ కూడా ఉండని, నెమ్మదే లేకపోతే కలహిస్తూ ఉంటే నెమ్మది లేదు, సమాధానం లేదు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఆ కుటుంబంలో ఉంటుంది. అందువల్ల నా భర్త, నా భార్య, నా పిల్లలు నా మాటలు వినడం లేదు, వాళ్ళు ఎందుకు వినడం లేదంటే వాళ్ళకి వేరే నిర్ణయాలు ఉన్నాయి, వాళ్ళకి సొంత ఆలోచనలు, వాళ్ళకి ఆశలు ఉన్నాయి, వారికి కోరికలు ఉన్నాయి. వారిని నడిపించేది ఆ కుటుంబంలో ఉన్న పెద్ద వ్యక్తి కాదు, వారిని నడిపించేది వారి ఆలోచనలు, వారి నిర్ణయాలు, వారి కోరికలు, వాళ్ళ ఆశలు వాళ్ళు నడిపిస్తారు. పోషణ సంరక్షణ ఆ కుటుంబంలో ఉన్న పెద్ద చూస్తూ ఉంటాడు, కానీ వాళ్ళని నడిపించేది తమ ఆలోచనలు, తమ నిర్ణయాలు, తమ ఆశలు, తమ కోరికలు వాళ్ళని నడిపిస్తారన్నమాట. అందువలన ఆ పెద్దకి అనుకూలంగా ఉండరు, ఆ పెద్దకి ప్రతికూలంగా ఉంటారన్నమాట. ఆయన మాటలను వినరన్నమాట. కనుక ప్రతి కుటుంబంలోనూ ప్రతి భార్య ఇలా ఆలోచన చేయాలి, ఈ కుటుంబ పోషణ సంరక్షణ ఆయన వలన జరుగుతూ ఉంది కదా, అందువలన ఆయన మాట వినడము మంచిది కదా అని ప్రతి భార్య తలపోయాలన్నమాట. నన్ను చూడండి, ఆయన కుటుంబంలో భార్య వారమంతట్లో ఆహారాన్ని భర్త సమకూరుస్తూ ఉంటుంది, ఆమె కూడా పని చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కుటుంబంలో ఏ భార్య ఖాళీగా లేదు, అందరూ పనులు చేస్తున్నారు. భర్త సమ్ టైం వర్క్ చేసేస్తాడు అనమాట, భార్య అనేక గంటలు పని చేస్తారు. కుటుంబం ఇద్దరు పని చేసేవాళ్ళు, కానీ పోషణ సంరక్షణ అనేది ఆయన వలన జరుగుతాం. ఖచ్చితంగా ఒక భర్త అని ఈ మాటలు చూడండి, ఒక భర్త తన భార్యను తన పిల్లలను పోషించాలి, సంరక్షించాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన ఈ మొదటి పత్రికను చూడండి. ఈ పత్రికలో ఆయన ఏమన్నాడు చూడండి, 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయుండును. నన్ను మీరు చెడ్డవాళ్ళుగా ఉండాలనుకుంటారా, మంచి వాళ్ళుగా ఉండాలనుకుంటారా? భర్తలుగా ఉన్న వాళ్ళు చెడ్డవాళ్ళుగా ఉండాలనుకుంటారా, మంచి వాళ్ళుగా ఉండాలి? చెడ్డవాళ్ళు అంటే ఎంత చెడ్డవాళ్ళు అంటే అవిశ్వాసి కన్నా చెడ్డవాళ్ళు అన్నమాట. అందువలన ఒక పురుషుడు తన భార్యను తన పిల్లలను పోషించాలి, సంరక్షించాలి. వారు విశ్వాసులు అన్నమాట. ఆ పనిని అతడు మరణించేంత వరకు మానుకోకూడదు. అలాగే ఒక భార్య ఎవరి వలన మా పోషణ, ఎవరి వలన సంరక్షణ జరుగుతుందో ఆయనకు నేను లోబడాలి కదా అనే భార్య భావించాలి. పోషణ సంరక్షణ ఆయన ద్వారా పొందుతూ నీవు ఆయన మీద తిరుగుబడి నీ పిల్లలను ఆయన మీద తిరుగుబడ చేస్తే, మీరు ఆయన మాటలు వినకుండా పోతే అక్కడ మీరు ఎంతకాలం చర్చికి వెళ్ళినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతకాలం వాక్యాన్ని చదివినా క్రీస్తు యొక్క మహిమను మాత్రం పొందలేరు.
అందువలన మిమ్మును పోషించి సంరక్షిస్తూ ఉన్నటువంటి మీ కుటుంబ పెద్ద ఎవరైతే ఉండారో ఆయన మాటలు వింటే ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. ఆ నెమ్మదితో కూడినటువంటి పరిశుద్ధాత్మీయందలి ఆనందం ఉంటుంది. ఆ ఆనందము ధైర్యాన్ని ఇస్తుంది. ఆ కుటుంబంలో తండ్రి అయిన దేవుడు ఉంటారు, ప్రభు అయిన క్రీస్తు యేసు ఉంటారు, పరిశుద్ధాత్ముడు ఉండారు. ఆ కుటుంబానికి ఏం అవసరమో వారు సమకూర్చే బాధ్యతను కలిగి ఉన్నారు. నీవు నీ భర్త మాటలు వినకపోతే, నీవు నీ తల్లిదండ్రుల మాట వినకపోతే, నాయన అక్కడ చూడండి, నాయన చూడండి, బిడ్డలను కొంచెం సముదాయించండి నాయన. చిన్ని చిన్ని శబ్దాలన్నీ వస్తుంది, మరీ అన్యాయం కదా. ఎంత గొప్ప కార్యక్రమం అనేది. ఈ కార్యక్రమాన్ని అభ్యంతరపరిచే విధంగా కనుక ఇక్కడ ఒక కుటుంబంలో నెమ్మది ఉండాలి. మనం అనుకుంటాం ఈరోజు బిర్యానీ తినాలనుకుంటాం, బిర్యానీ తినడం తప్పేం కాదు. ఈరోజు మటన్ తెచ్చుకోవాలనుకుంటాం, మటన్ తినడం తప్పు కాదు. ఫిష్ తినడం తప్పు కాదు. నువ్వు ఏమన్నా తిన్నాను, ఏమి తిన్నా నీ కుటుంబంలో సమాధానం లేకపోతే, నెమ్మది లేకపోతే నరకం కదా. ఇల్లే నరకం నాయన. అందువలన సంఘ కుటుంబాలలో క్రీస్తు బోధను, అపోస్తలుల బోధను మనం అనుసరించబద్ధులమై ఉన్నామన్నమాట. కనుక ఒక భర్తగా ఉన్నవాడు నేను పరిశుద్ధాత్మ్యందలి ఆనందం కలిగి ఉండాలి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, భర్త. ఈయన కుటుంబాన్ని ఏం చేయాలి? కుటుంబమును ఈయన పోషించాలి. అలాగే సంరక్షించాలి. ఇది ఈయన బాధ్యత అన్నమాట. ఈయన బాధ్యత ఇది. అలాగే ఇతను భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ నిష్ఠుర పెట్టకూడదు. నిష్ఠుర పెట్టకూడదు. ఇది ప్రభువు యొక్క బోధ, అది ఆయన ఆజ్ఞలు, అపోస్తలుల యొక్క బోధ. నీ సొంత శరీరముల వల్ల నీ భార్యను ప్రేమించాలి. నీ శరీరాన్ని నీవు ద్వేషించవు. నీ శరీరాన్ని నీవు నిష్ఠుర పెట్టవన్నమాట. క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిని ఆమెను, నీ భార్యను నీవు ప్రేమించాలి. అలాగే క్షమించాలి. ఆదరించాలి, కనికరించాలి, దయ చూపించాలి. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోలేదు. అంటే నీవు సంఘములో ఉన్న నీవు ముడత కళంకమును కలిగి ఉండగా నీవు పరిశుద్ధతను అలాగే మహిమను పొందడానికి
ఆయన నీ కొరకు తన ప్రాణమును పణంగా పెట్టినాడు. సంఘము వధువు, క్రీస్తు పెండ్లి కుమారుడను. కనుక వధువు కొరకు నేను ఇంకా ఇంకా ఏం జరగలేదు ఆడ, జరగలేదు. జరగకముందే ఎంత ప్రేమ చూడండి. ఇక్కడ పెళ్లి జరిగిన తర్వాత భార్యలను హింసిస్తున్నారు అన్నమాట. వివాహం జరగకముందే సంఘము వధువు, ఆయన వరుడు కదా. చూడండి, యోసేపు మరియమ్మ వాళ్ళకి ఇంకా వివాహం జరగల. యోసేపు మరియమ్మను ఎంత ప్రేమించినాడు, దేవుడు చెప్పిన విధంగా అంతా చేసినాడు. అందువలన వధువు అయినటువంటి సంఘమును ప్రభువు అయిన క్రీస్తు యేసు వరుడు ఎంతగా, పెండ్లి కుమారుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆ వధువులో ఉన్న ముడత, ఆ వధువులో ఉన్న కళంకాన్ని తీసివేయడానికి ఆ వధువును ఎంత ప్రేమించి ఆ వధువు కొరకు తన ప్రాణమును సిలువలో బలిగా పెట్టినాడు. అంటే తన ప్రాణమును పెట్టి వధువును ఆయన ప్రేమించినాడు. ఇంకను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇక్కడ అలాగే నీవును నీ భార్యను నీ ప్రాణము పెట్టి ప్రేమించాలి, ఆమెను పోషించాలి, సంరక్షించాలి, నిష్ఠూరు పెట్టకూడదు, క్షమించాలి, ఆదరించాలి, కనికరించాలి, దయ చూపించాలి. ప్రభువు సంఘం మీద ఎన్ని కోణాల్లో తన తన గుణాలను చూపిస్తూ ఉన్నాడు. అలాంటి గుణాలన్నీ కూడా నీ భార్య మీద నీ వగుపరచాలి. ఇది ప్రభువు యొక్క బోధ, ప్రభువు యొక్క ఆజ్ఞలు. ఇది అపోస్తలుల బోధ. ఈ బోధను నీవు అనుసరిస్తే, భర్తగా నీవు అనుసరిస్తే, నీవు బాధ్యతగా కుటుంబంలో నడుచుకుంటూ ఉన్నావు అన్నమాట. అలాగే ఒక భార్య ఆమెకు ప్రభువు బోధించినటువంటి ఆజ్ఞలు ఉన్నాయన్నమాట. ఆయన ఏం బోధించినాడు అంటే, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి. నిజముగా భార్యవైన నీవు ప్రభువుకు లోబడుతున్నావా? నీవు నిజంగా ప్రభువునకు లోబడితే, ప్రభువునకు వలె అంటే క్రీస్తుకు వలె నీ భార్యకు, నీ భర్తకు లోబడాలన్నమాట. ఒక భార్య అంటే నీ భర్తను క్రీస్తుకు వలె నీవు చూడాలి. నీ భర్తను ఒక మామూలు మనిషిలా చూడబాక. క్రైస్తవ భార్య తన భర్తను క్రీస్తుకు వలె చూడాలి. ఎందుకనంటే గలతీ 3వ అధ్యాయము 27వ వచనంలో పౌలు ఇలా సెలవిచ్చినారు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. కనుక ఒక భార్య అయినా ఒక భర్త అయినా బాప్తిస్మములో క్రీస్తును ధరించుకున్నారు. నీ భర్త క్రీస్తును ధరించుకున్నటువంటి వ్యక్తి. నీ భర్త పరిశుద్ధాత్మను వరముగా పొంది ఉన్నటువంటి వ్యక్తి. నీ భర్త స్వయాన ఆ తండ్రి అయిన దేవునికి కుమారుడు. నీ భర్తను నీవు ఎలా చూడాలి అంటే, నా భర్త దేవుని కుమారుడు, నా భర్త క్రీస్తు యేసును ధరించుకున్నటువంటి వ్యక్తి, నా భర్త పరిశుద్ధాత్మను వరముగా పొందినటువంటి వ్యక్తి. అందువలన నా భర్త ఒక ఉన్నతమైన వ్యక్తి అన్నమాట. ఆయన ఉన్నతమైన ఆ స్థానానికి నేను భంగం కలుగు చేయకుండా నేనేం చేస్తానంటే ఆయనకి లోబడతాను. ప్రభువునకు లోబడిన విధంగా నేను ఆయనకు లోబడతాను. ప్రభువుకు వలె నేను లోబడతాను. ఇలా ఒక భార్య నిర్ణయించుకోవాలి. చూడండి, నేను ప్రభువుకు వలె, ప్రభువుకు వలె
భర్తకు లోబడాలి. ప్రభువుకు వలె భర్తకు లోబడాలి. భర్త ఏమో కుటుంబాన్ని పోషించడము, సంరక్షించడం ఆ పని చేస్తున్నాడు. భార్యను ఏ విషయంలోనూ నిష్ఠూర పెట్టకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆమె ద్వారా ఎప్పుడైనా తనకు బాధను కలిగించే క్రియలు ఆమె చేసినా, మాట్లాడినా ఆయన మనసులో, హృదయంలో ఆమెను క్షమించాడు. ఆమెకు అనారోగ్యం చేసినప్పుడు ఆదరించడు, ఆమె అవసరాలు ఉన్నప్పుడు కనికరించడు, ఆమె మీద దయ చూపించడు. ఇవి ప్రభువు యొక్క స్వభావాలు. ఆరోగ్యం బాగలేనప్పుడు ఆదరించడు, అవసరాలు ఉన్నప్పుడు కనికరించడు. పరిస్థితులు బాగలేనప్పుడు దయ చూపించడు. పరిస్థితులు బాగలేనప్పుడు దయ చూపించడు. ఇవి ఒక భర్త తన భార్య పట్ల, నేను క్రైస్తవ భర్త ఇలా ఉండాలి. నేను నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4. మీలో భర్తలుగా ఉన్నవారు, నేనైనా మీరైనా, క్రీస్తునకు అవమానము కలగకుండా, క్రీస్తునకు గౌరవాన్ని కలిగించడానికి, ఘనతను, కీర్తిని కలిగించే విధంగా ప్రతి పురుషుడు, ప్రతి భర్త వీటిని అనుసరించాలి. అది ప్రభువు బోధ, ఆయన ఆజ్ఞలు, అపోస్తుల బోధ. అలాగనే దేవుని యొక్క వాక్యము దూషింపబడకుండానట్లు, దేవుని వాక్యము, ఒక భార్య విషయంలో దేవుని వాక్యం దూషింపబడకూడదు. కాబట్టి దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉందో ఆ వాక్యాన్ని భార్య అనుసరించడానికి భద్రాలు. ఆ భార్య దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది? ప్రభువులకు వలె భర్తకు లోబడాలి. అంటే నీ భర్తను ప్రభువు వలె చూడాలన్న, ప్రభువునకు వలె నీ భర్తకు లోబడాలి. కాబట్టి నీ భర్తలు ఎవరిని చూడాలి? ప్రభువును చూడాలి. నీ భర్తలో నీవు ప్రభువును చూస్తే ప్రభువు మీద ఉన్న అపారమైన గౌరవం నీ భర్త మీద ఏర్పడుతుంది. నీ భర్తను మామూలుగా చూస్తే మా ఇంటేనే కదా, మా మొగుడే కదా, మా ఇలాంటి కథలు ఉంటాయి. నేను అసలు చాలామంది స్త్రీలను చూడండి, భర్తను అస్సలు గౌరవించరు. ఆయనతో మాట్లాడేటప్పుడు కూడా గౌరవమే లేదు, అసలు ప్రేమే లేదు. ఆ ముఖాలు చూడండి, వికారంగా పెట్టుకొని భర్తలతో మాట్లాడతారు భార్య. అంత అగత్యమేమి, అంత అగత్యమేమి. ఏమి నేరం చేసినాడు ఆయన? ఏ ఊరి మీద బాంబు వేసేసినాడు? ఏనాయన ఏ కాపురాలు కూల్చేసినాడు ఆయన? ఏం చేసినాడు ఆయన? ఆయన చూడగానే ఎవరెవరిని పనికి మాలిన వాళ్ళతో చూస్తే చిరునవ్వు మాట్లాడతారు ఆడవాళ్ళు చూడండి, ఆయన చిరునవ్వుతో మాట్లాడతారు పనికిరాని వాడితో కూడా. కానీ భర్త దగ్గరికి వచ్చేసరికి ఆ ఫేసులు మారిపోతాయి, ఫేసే మారిపోతాయి. అప్పటి వరకు ఎవరితో మాట్లాడి ఆనందంగా ఉన్న ఆ ముఖంలో వెంటనే చిరాకు వచ్చేస్తుంది, వికారం వచ్చేస్తుంది. వికారం అంటే వాంతులు వచ్చినప్పుడు వికారం, వాంతులకు ముందు వికారం ఉంటుంది అన్నమాట. ఆ వికారం ముఖంలో చోటు చేసుకుంటారు. ఆ వికారం వచ్చేస్తే వికారాన్ని, వాంతులకు ముందు వికారము, భర్తకు ముందు చిరాకు అనమాట, వికారం అన్నమాట. ఈ వికారం వచ్చేస్తే ఆయనతో మాట్లాడే ఏ మాట అయినా అసలు చూసి కూడా కొంతమంది మాట్లాడరు, భర్త వైపు చూసే మాట్లాడు కొంతమంది. ఆయన ఆ పక్క ఉంటాడు, ఈమె తిరుక్కొని మాట్లాడుతుంది అనమాట. ఏమో అంత నేరం చేసింది ఆయన. ఏంటంటే అపవాదికి చోటు ఇయ్యకుడి అని అంటాడు పౌలు.
అపవాదికి చోటు ఇవ్వడం వలన నీ భర్తను క్రీస్తుకు వలె చూడాలి, కానీ అలా చూడడం లేదు ఆయన. కనీసం సాతానులా కూడా చూడడం లేదు నేను. వాడికంటే కూడా తక్కువ చూస్తున్నాను, సాతాను కంటే తక్కువ చూస్తున్నాను. అందువలన చిరాకు, ఎప్పుడు చూసినా భర్తతో మాట్లాడాలంటే చిరాకు. భర్త పనులు చేయాలంటే అస్సలు చేయను నేను, అస్సలు చేయను. నేను ఎందుకు చేయాలి, చేసుకోబారు అనే భార్యలు చాలామంది ఉంటారు. అందువలన ఒక భార్య భర్త విషయంలో ఎప్పటికీ చిరాకు రాకూడదన్న, ఆమె భర్తను విసుక్కోకూడదన్న. తన భర్త ఎవరు అంటే శిరస్సు, ఆయన ఉంటేనే ఆయన స్త్రీకి గౌరవము. ఆయన కానీ పోతే ఏం గౌరవం లేదు. నేను ఎవడైనా ఒక పనికి పోతున్నా ఎదురొస్తే కూడా తప్పే అన్నమాట. నేను భర్త ఉన్నంత వరకే, నీవు ఎదురొస్తే అమ్మ ఫలానా ఎదురొస్తుంది రా మహాలక్ష్మి మహాతల్లి రా అని ఎదురుగా రమ్మని చెప్తాడు అనమాట. పనికి వెళ్తే మనం అలా చెప్పడం లేదులే, చాలామంది అటు చూస్తాడు అనమాట. ఆ భర్త పోయినాడు అనుకేమే, నువ్వు ఎదురుగా వస్తే రా తల్లి అని పిలిచి వాళ్ళు ఒకరు లేరు అనమాట. రా తల్లి అనరు. బుద్ధి ఉండదా, బుద్ధి ఉండదు అన్నాడు. ఏదో ఒక పనికి వెళ్తున్నాము, ఒక ముండమ ఎదురుగా రావచ్చు అని అంటారు. అంటే నీ భర్త ఉంటే గౌరవం నాయన. నీ భర్త పోయిన మరుక్షణమే నీకు గౌరవం పోతుంది అన్నమాట. శిరస్సు ఉంటేనే కదా నా శరీరానికి గౌరవం. శిరస్సే లేకుండా శరీరం వీధుల్లో తిరుగుతుంటే దెయ్యం అనుకుంటారు అన్నమాట. భర్త లేని స్త్రీ దెయ్యాలతో సమానం అన్నమాట. అంటే బతికున్నప్పుడే భర్తను చంపేయడం అన్నమాట. వాడే బతిక ఉంటాడు, వాడిని పూర్తిగా చంపాడు. ఎందుకంటే వాడిని చూస్తే ఎప్పుడు చిరాకి. వాడితో మాట్లాడంటే అసలు వాడి ముఖం చూసి మాట్లాడు, ఇటు తిరుక్కొని గోడను చూసి మాట్లాడు. మరీ మాట్లాడాలనుకుంటే బిడ్డలకు చెప్పడం, మీ నాయనకి చెప్పండి, మీ నాయనకి చెప్పండి, మీ నాయనకి చెప్పండి, ఆమె మాట్లాడుతుంది. అంటే ప్రతి భార్య కూడా సంఘంలో, సంఘ కుటుంబాల్లో ప్రభువునకు వలె తన భర్తను చూడాలన్నమాట. నా భర్త పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తి, ఆయన క్రీస్తును ధరించుకొని ఉన్నాడు, దేవుని కుమారుడు ఆయన, క్రీస్తు శరీరంలో అవయంగా ఉన్నాడు. అందువలన క్రీస్తుకు వలె భర్తకు నేను లోబడతాను భార్య, నంబర్ 1. అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 5వ వచనం వరకు ఇక్కడ ఒక మాట అన్నాడు అన్నమాట. ఈ మాట ఏంటంటే, భర్తను శిశువులను ప్రేమించాలి. ఒక భార్య తన భర్తను, తన శిశువులను ప్రేమించాలి. ఇది ప్రభువు బోధ, ప్రభువు ఆజ్ఞలు, అపోస్తలుల యొక్క బోధ. కనుక నీవు నీ భర్తను ప్రభువుకు వలె చూడగలిగితే, నీవు నీ భర్తను ఎలా చూస్తున్నావు అనేది ఎవరికి తెలుసు అంటే పిల్లలకు తెలుసు. నీవు నీ భర్తను ఎలా చూస్తున్నావు, ఆయనతో ఎలా మాట్లాడుతున్నావు, ఆయన ఎంత గౌరవిస్తున్నావు, ఎంత లోబడుతున్నావు, ఎంత ప్రేమిస్తున్నావు అనేది ఎవరికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియకపోయినా పిల్లలకు తెలుసు అన్నమాట. నీవు నీ భర్తను గౌరవిస్తే నీ పిల్లలు కూడా నీ భర్తను గౌరవిస్తారు. నీవు నీ భర్తకు లోబడితే నీ పిల్లలు సైతం నీ భర్తకు లోబడతారు. నీవు నీ భర్తను ప్రేమిస్తే నీ పిల్లలు సైతం నీ భర్తను ప్రేమిస్తారు. అంటే ఆయన మాటలు వింటారన్నమాట. నీవే నీ భర్తలో క్రీస్తుని చూడకుండా ఒక మామూలుగా నీవు చూస్తే, ఒక మామూలు మనిషితో మాట్లాడినట్లు నీవు మాట్లాడితే, ఇది కూడా పిల్లలు చూస్తూ ఉంటారన్నమాట. మా అమ్మ మా నాన్నను ఎంత గౌరవిస్తూ ఉంది, లేక ఎంత అవమానపరుస్తూ ఉంది, ఇవి పిల్లలు చూస్తూ ఉంటారు అన్నమాట. పిల్లలు చూసి నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు. నీవు నీ భర్తకు లోబడకపోతే నీ పిల్లలు కూడా లోబడరు అన్నమాట. అందువల్ల నీవు లోబడవు, నీ పిల్లలను కూడా లోబడనివ్వకుండా చేస్తావు. మీ నాన్న మాటలు వినబోకండి, మీ నాన్న చెప్పింది చేయబోకండి, మీ నాయనకి ఏమి తెలియదు, మీ నాయన ఒక పనికిరానోడు. చూడండి నేను, మీ నాయనే ఒక పనికిరాను. నీ శిరస్సే పనికిరాని శిరస్సు అయితే శరీరం ఎట్టాడుతుంది ఆయన? శిరస్సే పనికిరాని శిరస్సు అయితే శరీరం ఎట్టాడుది? శిరస్సు మాట వినబాకండి అంటే ఆ బిడ్డలు బాగుంటారా?
వాళ్ళు బాగుంటున్నారు. నేను మొదట చెప్పిన చిన్ని చిన్ని ఆనందాలతోనే బతికేస్తున్నారు నా జనాలు. పరిశుద్ధాత్మీయతల ఆనందం, ధైర్యంతో కూడిన ఆనందాన్ని ఎవరు ఏ కుటుంబంలో కనబడరు. అందువలన ప్రభువునకు వలె భర్తకు లోబడ్డు. అంటే నా ప్రభువును నా భర్త ధరించుకున్నాడు. దేవుని కుమారుడు ఆయన, పరిశుద్ధాత్మను వరముగా పొందినాడు, క్రీస్తు శరీరంలో అవయవం ఆయన. అందువలన నేను ఆయనకు లోబడతా, నేను ఆయనకు లోబడతా. అంతేకాదు నా భర్తను శిశువులను ప్రేమిస్తానగా ఇక్కడ ప్రేమించడం అంటే భర్త అయినా శిశువులైన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళాలి. దానికి నేను అభ్యంతరమే కలుగు చేయను, ఆటంకం కలుగు చేయను, ప్రోత్సహిస్తా. ఎంతగానైనా నా భర్తను నా పిల్లలను ప్రోత్సహిస్తా, పరలోక రాజ్యానికి వెళ్ళే విధంగా ప్రోత్సహిస్తా. కాబట్టి ప్రోత్సహించడం అంటే భర్త అయినా పిల్లలైన ఇక్కడ సత్క్రియలు చేయడం. సత్క్రియలు చేయలాగున ప్రోత్సహించడం అన్నమాట. సత్క్రియలను చేయలాగున ఒక భర్త అయినా ఒక పిల్లలైనా సత్క్రియలు చేయలాగున ప్రోత్సహించడం. ప్రతి భార్య మనసు ఏంటంటే నా భర్త సంపాదించి తీసుకొచ్చిందంతా మాకే, అది మాకే, అది మాకే. నేను అతడు ఇంట్లో ఉన్నాడు, ఎవరో భిక్షం అడిగే వాళ్ళు వచ్చినారు. వాళ్ళు వచ్చి భిక్షగాళ్ళని చూడండి, వీళ్ళైతే ఇవ్వగలరు అనుకుంటే వాళ్ళ దగ్గర ఒక స్టోరీ చెప్తాడండి భిక్షగాళ్ళు. వీళ్ళు ఇవ్వరు అనుకుంటే అమ్మ అయ్యా అంటారు. అమ్మ అయ్యా అంటే రూపాయి ఇస్తే గమ్మున వెళ్ళిపోతారు అన్నమాట. ముఖాలు చూసి వీళ్ళు కానీ ఇవ్వగలరేమో అని అనుకుంటే ఒక స్టోరీ అలతారు అనమాట. స్టోరీ అంతా వినిపిస్తారు. ఆ స్టోరీ విని అయ్యో పాపం అని అనిపిస్తుంది. ఆయనకి స్టోరీ వినిపించేసింది భిక్షగాడు. ఆయన ఏం చేసిందంటే వాళ్ళ బాధ వినేసి ఒక 50 రూపాయలు తీసి ఇచ్చేసింది. దాన్ని భార్య చూసింది. ఇచ్చేటప్పుడు ఏమంది, వచ్చి పెరుక్కోదు, ఇచ్చేటప్పుడు ఇచ్చి పంపించేసినాడు. ఉరిమి చూస్తుంటుంది అనమాట. ఉరిమి చూడడం వాడు తీసుకొని వెళ్ళిపోయినాడు. ఎందుకు ఇచ్చినావు వాడికి 50 రూపాయలు, ఎందుకు ఇచ్చినావు వాడికి? అది ఉంటే బిడ్డలు తింటారు కదా, బిడ్డలకు పనికి వస్తుంది కదా, ఎందుకు ఇచ్చినావు? అంటే ప్రతి భార్య కూడా తన భర్త సంపాదన తన కోసం, ముఖ్యంగా తన పిల్లల కోసం ఉండాలి అని ఆలోచన చేస్తుంది. నిజమే, అది 100% నిజం కాదన్నమాట. అది సంఘానికి వెలుపల ఉన్న కుటుంబాల్లో నిజం కావచ్చు, కానీ సంఘ కుటుంబాల్లో అది నిజం కాదన్నమాట. ఎందుకంటే సంఘ కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు క్రీస్తు యొక్క మహిమను పొందాలి. క్రీస్తు యొక్క మహిమ ఎందులో దాగి ఉందంటే సత్క్రియలో దాగి ఉందన్నమాట. క్రీస్తు మహిమ, క్రీస్తు మహిమ సత్క్రియలలో దాగి ఉందన్నమాట. అందువల్ల అపోస్తలులు అంటారు సత్క్రియను ఓపికగా చేయుడు అని అంటారు, సత్క్రియలను శ్రద్ధగా చేయండి అని అంటారు. సత్క్రియలను నీ భర్త అయినా నీ పిల్లలైనా చేయులాగున నీవు నీ భర్తను నీ పిల్లలను ప్రోత్సహించాలి. అది నిజంగా భర్త మీద ప్రేమ, శిశువుల మీద ప్రేమ అన్నమాట. వాళ్ళు సత్క్రియలను చేస్తే క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. క్రీస్తు మహిమను పొందిన వాళ్ళే పరలోకం వెళతారు అనమాట. నేను సంఘంలో ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యాన్ని దేవుడు ఇవ్వండి. ఎవరైతే క్రీస్తు యొక్క పోలిక, క్రీస్తు యొక్క సారూప్యత, క్రీస్తు యొక్క మహిమను పొందుతారో 30% దాని పైన వారికి మాత్రమే పరలోకం ఇస్తాడు. క్రీస్తు మహిమ పొందడానికి ఆయన పెట్టిన ఏర్పాటు సత్క్రియలు చేయడం అన్నమాట, సువార్తను ప్రకటించడం అన్నమాట. నీవు చర్చికి వస్తున్నావా, మంచిది. నువ్వు పాటలు పాడుతున్నావా, మంచిది. నువ్వు ప్రసంగాలు వింటున్నావు, మంచిది. ప్రసంగాలు చేస్తున్నావు, మంచిది. ప్రార్థనలు చేస్తున్నావు, మంచిది. వీటి వలన పరలోకం ఇవ్వడాయి. ఇవన్నీ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఎలా జీవించాలో నేర్చుకోవడానికి అవన్నీ పెట్టింది దేవుడు. కనుక నేను పాటలు పాడుతూ ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, వాక్యం వినిపిస్తూ ఉన్నాను, వాక్యాన్ని వింటూ ఉన్నాను. నేను ఖచ్చితంగా ఆదివారం టైం 5 నిమిషాలు ముందే వెళ్ళిపోతాను.
అర్ధగంట ముందు కూడా రాను. నువ్వు సత్క్రియలు చేయకపోతే క్రీస్తు యొక్క మహిమను పొందే ఛాన్స్ లేదు. కనుక నీ భర్త మీద, నీ పిల్లల మీద నీకెంత మాత్రం ప్రేమ ఉంటే ఒక భార్యకి, నా భర్త నా పిల్లలు ఈ కుటుంబంలో ఉన్నప్పుడే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడాలి, అందువలన నా భర్తనైనా నా పిల్లలనైనా సత్క్రియలు చేయడానికి నేను ప్రోత్సహిస్తాను. ఇది నిజంగా భర్త శిశువుల మీద ఆమెకున్నటువంటి ప్రేమ. అలాగే ఒక భర్త వీటన్నిటిని అనుసరించగా తాను సైతం తన భార్య క్రీస్తు యొక్క మహిమలోనికి ఎదగడానికి ఈయన ప్రయాసపడుతుంటాడు. ఈ కార్యక్రమము ఇలా జరుగుతుండగా క్రైస్తవ కుటుంబంలో ఉన్న ఒక భర్త, అలాగే ఒక భార్య, అలాగే పిల్లలు ఎవరి పనులు వారు చేస్తూ ఉండరు. ఈయన మాటలు ఆ భార్య పిల్లలు వింటూ ఉండరు. ఈయన భార్యను ఈ కోణంలో, ఆమె సహితము పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తి, ఆ భార్య సహితము క్రీస్తును ధరించుకున్న వ్యక్తి, నా భార్య సహితము దేవుని కుమార్తె లేక దేవుని బిడ్డ. కనుక నేను ఆమెను ప్రేమిస్తే క్రీస్తును ప్రేమించినంత, దేవుని ప్రేమించినంత, తన సహోదరుని ప్రేమించేవాడు దేవుని ప్రేమించేటువంటి వాడు అన్నమాట. కనుక నీకున్న సహోదరులలో మొదటి సహోదరుడు ఎవరు అంటే నీ భార్య. నీకున్న సహోదరులలో మొదటి సహోదరుడు ఎవరంటే నీ భర్త. ఇలాగున సంఘ కుటుంబాలలో భర్త భార్య కలిసి వారు ప్రభువు అపోస్తలులు బోధించినటువంటి బోధలోని జీవితాన్ని, ఆజ్ఞలను వారు ఇరువురు కలిసి అనుసరిస్తూ ఉండగా ఈ పిల్లలు లోబడుతున్నారు. చూడండి, క్రైస్తవ కుటుంబాలు కూడా పిల్లలు లోబడడం లేదు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడకుండా పోవడానికి కారణం తమ సొంత నిర్ణయాలు, తమకున్న ఆశలు, తమకున్న కోరికలు. ఆశ ఎవరి మాట వినాలని చెప్తున్నారు. ఆశ, కోరిక ఎవరి మాటను వినకుండా చేస్తుంది. ఆశ, కోరిక, ఆశలు దేవుని యొక్క ఆజ్ఞలను అణిచివేస్తాయన్నమాట. ఆశలు, కోరికలు దేవుని యొక్క ఆజ్ఞలకు భంగాన్ని కలుగు చేస్తాయి. ఆశలు, కోరికలు వచ్చినప్పుడు ఆ ఆశను, ఆ కోరికను తీర్చుకోవడానికి నీ తండ్రి అయినా నీ తల్లి అయినా అభ్యంతరం అయితే వాళ్ళని సైతం తృణీకరించమంటుంది ఆశలు, కోరికలను. మీరు చూడండి, ఆయన చిన్న బిడ్డలకు ఉండేటప్పుడు చూడండి, ఐస్ క్రీమ్ తినకూడదు నాయనా అని అన్నామా, ఏమంటారు నాయన పిల్లకాయలు? తినకూడదంటే మా తండ్రి చెప్పినాడు తినకూడదని, నేను దాన్ని తినను అని అనుకుంటారు. ఇంకేమని అంటారా? మరీ చిన్న పిల్లలు అయితే అలగుతారు అన్నమాట. ఇంకొంచెం పెద్ద పిల్లలు అయితే ఏం చేస్తారు? మా నాయనకి ఏం తెలియదు, ఆయనకేం తెలియదు, ఒకే మాటలు కొట్టేస్తారు. నాయన డాడీ నీకేం తెలియదు డాడీ అనేసి వాడేం మాట్లాడాలి, నేను ఇంకా వాడేం మాట్లాడలేడు. మమ్మీ నీకేం తెలియదు అనేస్తే నోరు మూసుకోవాలన్నమాట. ఎందుకు మమ్మీ నోరు మూయమని డాడీ నోరు మూయించింది? ఎందుకు నాయన? ఆశ, ఆ కోరిక. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా ఏ ఆశలు కలిగి ఉంటారో ఆశ నెరవేర్చుకోవడానికి తల్లిదండ్రుల మాటలను ఏం చేస్తారు? తృణీకరిస్తారు అన్నమాట. నీ తండ్రి ఏం చేయమన్నాడో దాన్ని చేయడు, మగబిడ్డ అయినా ఆడబిడ్డ. ఎందుకంటే ఆశలు తండ్రి మాట విననివ్వకుండా చేస్తాయి, తల్లి మాటలను విననివ్వకుండా చేస్తాయి. కోరికలు నీ తండ్రి మాటలను విననివ్వకుండా చేస్తాయి, నీ తల్లి మాటలను విననివ్వకుండా చేస్తాయి. నీ ఆశలు, నీ కోరికలు నీలో నిర్ణయాన్ని కలుగు చేస్తాయి అన్నమాట. నీకు నిర్ణయం వచ్చేసింది, నా తండ్రి నా తల్లి అలా చేయవద్దన నేను చేస్తా, నిర్ణయం వచ్చేస్తాను. ఈ నిర్ణయాన్ని బట్టి తల్లిదండ్రులు అటు వదిలేసిపోయి వెళ్ళిపోతారు అన్నమాట బయట. నేను చాలామంది బిడ్డలను చూడండి, నేను కాలేజీకి వెళ్తున్నాను డాడీ అనేసి మార్నింగ్ షో పోయి బిడ్డలు ఉండాలి, లేకుండా పోలేదన్నమాట. కాలేజీకి వెళ్తున్నాను డాడీ ఫీజు కట్టాలి, ఫీజులు అయితే ఏమీ లేదు ఆడ,
5,000 ఫీజు కట్టాలి డాడీ అంటాడు. అది ఏందో ఆయనకి తెలియలేదు పాపం. 5,000 వెనక్కి వెళ్ళిపోతాడు. వాడాడు అప్పు సప్పు చేసిస్తాడు. 5,000 వెనక్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తాడు అన్నమాట. ఎంజాయ్ చేసి ఇంటికి వస్తాడు అన్నమాట. నేను రోడ్ సైడ్లో నిల్చుకోండి, కాలేజీ అమ్మాయిలు బస్ స్టాప్లో ఉన్నారు. నేను కూడా బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఒక అమ్మాయి మరొక అమ్మాయితో ఈరోజు మనం ఫీజు కట్టాలి కదే, 100 రూపాయలు కట్టాలి కదా ఫీజు అని అంటా ఉందన్నమాట. వే మా అమ్మకి చెప్పినాను వే, మా అమ్మ నాకు ఇవ్వలేదు వే. అయ్యో నేను మర్చిపోయాను ఉండు నేను బుక్ చూస్తాను, బుక్లో కనిపెట్టిందా అనుకొని బుక్ ఓపెన్ చేసింది. బ్యాగ్లో నుంచి బుక్ తీసి ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే అక్కడ కట్టాల్సిన 100 రూపాయలు అమ్మకి చెప్పింది. ఆమె 200 పెట్టున్నారు. తల్లి 200 పెట్టున్నది. నేను చూసుకొని మా అమ్మ ఒక పిచ్చిదివే చూడండి, ఆ మాట, మా అమ్మ ఒక పిచ్చిదివే, నేను 100 రూపాయలు అడిగితే 200 పెట్టింది. నేను ఇచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళు అంటున్నారు. ఒకసారి నేను స్టన్ అయిపోయినా. ఇటాటి బిడ్డలో ఉన్నారు, ఇటాటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళు తల్లి ఎంత ప్రేమ కలిగిందో, ఆమె దాచిపెట్టుకున్న డబ్బు ఇచ్చిందో, లేక పక్కింటికాడ అక్కింటికాడ అప్పు తెచ్చి ఇచ్చిందో, లేక ముందు రోజు కూలికి వెళ్ళిన పని డబ్బును కానీ ఇచ్చిందో, ఎంత దీని వెనక ఆమె శ్రమ ఎంత ఉందో అదేం లేదు. అలాగే మరొక దగ్గర కూర్చోండి, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. నీకేం రబ్బా, నీకేం రే, మీ ఆయన మంచి ఆస్తులు సంపాదించుంటాడు అని అంటాడు వాడు. వీడు అంటాడు నాకేడ్రా సంబంధిస్తుంది, అది మా నాయన చేస్తే కదా, వాడు ఇంకా చావలేదు. అంటే వాడు చావలేదు అంటే ఆస్తిని లాక్కోవడానికి వాడు చావాలంట. నేను ఎంత దుర్మార్గమో చూడండి. అంటే ఆశ, కోరిక నిన్ను కన్న వాళ్ళని సైతము చంపేయమంటది అన్నమాట. వారు బ్రతికున్నప్పుడే చంపేయమంటది అన్నమాట. ఆశలు కోరికలు అంత ప్రమాదకరం. ఆ ఆశలు కోరికలే, ఆ ఇచ్చలే దేవుని యొక్క ఆజ్ఞలను కూడా అతిక్రమింపు చేసి మనల్ని పాపులుగా చేసింది. లోకంలో ఉన్నప్పుడు పాపపు కుటుంబాలుగా మలిచేసింది ఆశలు కోరికలు. అక్కడి నుంచి రక్షించి ఆయన సంఘ కుటుంబాలుగా మార్చినాడు మనల్ని. సంఘ కుటుంబాలలో ఉన్న మనము ఇక్కడైనా దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని పట్టించుకోవాలి, ఆయన కుమారుని పట్టించుకోవాలి. ఆయన కుమారుని బోధలోని ఆజ్ఞలను అపోస్తలులు బోధించగా ఆ బోధను అనుసరించి ఒక భర్త, ఒక భార్య, పిల్లలు ఆ కుటుంబంలో అనుసరించి జీవిస్తూ ఉండదు. నేను ఆ కుటుంబాన్ని చూడండి. ఈ కుటుంబంలో పరిశుద్ధాత్మ అందులో ఆనందాన్ని వీళ్ళు పొందుతారు. ఒక భార్య అయిన పరిశుద్ధాత్మలు ఎందులో ఆనందం, ఒక భర్త అయిన పరిశుద్ధాత్మ అందులో ఆనందం, పిల్లలైన పరిశుద్ధాత్మ అందులో ఆనందం. ఈ ఆనందములో ఈ భర్తకి ఒక ధైర్యం ఉందన్నమాట. ఈ భర్తకి ఒక ధైర్యం, అలాగే ఈ భార్యకు ఒక ధైర్యం ఉందన్నమాట. అలాగే పిల్లలకు కూడా ధైర్యం ఉందన్నమాట. ఏంది ఈ ధైర్యం అంటే, ఈ కుటుంబంలో ఉన్నప్పుడు మేమందరం కలిసి క్రీస్తు బోధను, అపోస్తలుల బోధను, క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి మేమందరం కూడా క్రీస్తు యొక్క మహిమను పొందుతున్నాము. కాబట్టి ఇక్కడ క్రీస్తు మహిమ, క్రీస్తు యొక్క మహిమను ఈ కుటుంబంలో ఉన్న మేము క్రీస్తు యొక్క మహిమను పొందే విధంగా ఈ కుటుంబంలో మేము క్రీస్తు బోధను, అపోస్తలుల బోధను మేము అనుసరిస్తూ ఉన్నాము అన్నది ఒక ధైర్యం. ధైర్యంతో కూడిన పరిశుద్ధాత్మ అందులో ఆనందం అన్న. మామూలు కుటుంబాల ధైర్యమే లేదు, నేను అస్సలు ధైర్యం ఉండదు, అసలు ఆనందమే లేదండి. ఆ భర్త భార్యను ప్రేమించుడు, వాడు ఒక మందు బాబుగా ఉంటాడు, మందును ప్రేమిస్తాడు. చూడండి, మందు బాటలు తీసుకుంటారు. నేను మందు బాటలు తీసుకొని ఏం చేస్తారా, మందు బాటలు తీసుకొని ఏం చేస్తారు నాయన, మందు బాటలు ముద్దు పెడతారు. నేను మందు బాటలకు ముద్దు పెట్టడం అన్నమాట. ఎంత దౌర్భాగ్యం అంటే, భార్యను ముద్దు పెట్టాలి, వీడు భార్యకి ముద్దు పెట్టడు, మందు బాటలకు ముద్దు పెడుతుంటాడు అనమాట. దాన్ని అంత జాగ్రత్తగా దాచుకుంటాడు. భార్యను కదా హృదయంలో మనసులో దాచుకోవాలి, అంత జాగ్రత్త మందు బాటలు దాచుకుంటాడు అన్నమాట. అంటే భార్యని ప్రేమించడం, ఒక మందును ప్రేమించడం, ఆ మందును ప్రేమించి ఎనీ టైం దాన్ని సేవించడం అన్నమాట.
దాన్ని సేవించిన వాడు సేవిస్తాడు. సేవించిన తర్వాత వాడికి మత్తు వస్తే ఎక్కడంటాడు పడుకొని నిద్రపోడు. అది వీధిలో నిద్రపోతాడు, నేనైనా రోడ్లో నిద్రపోతాడు, సైడ్ కాలంలో నిద్రపోతాడు. మున్సిపల్ చెత్తలు ఉంటాయి కదా, ఆడు కూడా పడుకొని హ్యాపీగా నిద్రపోతుంటాడు. ఈ మున్సిపల్ బండి వస్తుంది మన వీధిలోకి, ఆ కంపు భరించలేము, వాడు ఆ కంపులోనే పడుకుంటాడు. ఎందుకంటే వాడు మందును ప్రేమించి మందుకు ముద్దులు పెట్టి చివరికి అది ఏడబండి పెట్టింది వాడిని. మందును ప్రేమించి మందుకు ముద్దులు పెట్టి అది వాడిని ఏడబండి పెట్టింది, సైడ్ కాలం పక్కన బండి పెట్టి మున్సిపాలిటీ దెబ్బలు కాడ బండ పెట్టింది. అదే నువ్వు నిద్రపోయి నువ్వు ఇంట్లో భోంచేసి అలా నిద్రపోయినావు అనుకో, నీ భార్య ఏం చేస్తుంది, నైనా కాళ్ళ కొన్ని చెప్పులు తీసి పెడుతుంది పాపం, నిన్ను కాళ్ళు తీసి మంచం మీద పెడుతుంది, నిన్నే మంచం మీద పెడుతుంది, ఒక దుప్పటి కాపుతుంది, బెడ్షీట్ కాపుతుంది. అది ఎంత గౌరవం తెలిసినది. అదంతా వదిలేసి మందును ప్రేమించి అది మన దగ్గర వండుకోవడం, అది మన దగ్గర దొరలాడడం అనమాట. ఎవరైనా చూస్తే ఎంత అవమానం అని కూడా భావించు. అందువల్ల ఇక్కడ మామూలు కుటుంబాలను చూడండి, భార్యను ప్రేమించడం, ఎంత సంపాదించేవాడైనా భార్య మీద అధికారం చేసేదాన్నే చూపిస్తాడే కానీ భార్యను ప్రేమించడం. అలాగే భార్యలు ఎలా మారిపోయినారంటే ప్రారంభంలో ఎలా ఉన్నారేమో కానీ ఒక వయసు వచ్చేసరికి భర్తలు దూషించి వాళ్ళ శత్రువులాగా చూస్తారన్నమాట. అమ్మ నాన్నలు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఆ బిడ్డలు లోబడరు, అసలు విధేయులుగానే ఉండరు. అక్కడ అన్నీ తాత్కాలికమైన ఆనందాలు, అక్కడ ధైర్యమే లేదన్నమాట. తాత్కాలికమైన ఆనందాలతోనే మామూలు కుటుంబాలు జీవించేస్తారు. ఆ కుటుంబాలు విడిచేసరికి భర్త అయినా భార్య అయినా పిల్లలైనా పూర్తిగా సాతాను యొక్క రూపంలో మార్చనిపోతున్నారు. ఒక్కరు పరలోకం నుంచి దేవుడు పంపించినాడు క్రీస్తుని, తిరిగి క్రీస్తు భూమి మీద నుంచి పరలోకం వెళ్ళినాడు. అలాగే మనల్ని కూడా దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి పంపించినాడు. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రసంగి 12:7 తిరిగి పరలోకం వెళ్ళాలి. కానీ పరలోకం నుంచి ఆయనే పంపించి ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు అని నిరూపించుకుంటే భూమి మీదకి వచ్చిన మనం పరలోకం బాగపోతే మనము అక్రమకారులు. ఇంత అక్రమంగా మనం నడుచుకోవడానికి పూర్తిగా పనిచేసే సాతాను. కాబట్టి వాడికి మనం చోటు ఇవ్వకూడదు, మన మనసులో చోటు ఇవ్వకూడదు, మన హృదయంలో చోటు ఇవ్వకూడదు, మన కుటుంబంలో కూడా వాడికి చోటు ఇవ్వకూడదు. వాళ్ళకి చోటు ఇచ్చి కుటుంబం, క్రైస్తవ కుటుంబంలో భర్త అయినా భార్య అయినా పిల్లలైనా క్రీస్తు బోధన దాన్ని చూడండి. నేను ఇక్కడ క్రీస్తు బోధ మనకు ప్రామాణికము, క్రీస్తు బోధ అన్నమాట. అలాగే అపోస్తలుల బోధ, ఈ బోధను మనం ప్రామాణికంగా తీసుకోవాలన్నమాట. క్రీస్తు బోధను, అపోస్తలుల బోధను ప్రామాణికంగా మనం తీసుకొని ఈ బోధలోని ఆజ్ఞలను మనం అనుసరించి జీవించగలిగితే క్రైస్తవ కుటుంబం ఒక ఉన్నతమైన కుటుంబం, క్రీస్తు యొక్క మహిమను, విలువలతో కూడిన క్రీస్తు మహిమను పొందేటువంటి కుటుంబం. అక్కడ పరిశుద్ధాత్మేంద్ర ఆనందం, ధైర్యం ఉంటుందన్నమాట. మనం చనిపోయేసరికి ఒక ధైర్యం. మనిషి చనిపోయేటప్పుడు భయపడతాడు. ఎలాంటి వారినైనా చూడండి, మరణం అన్నీ బాగుంటాయి. ఎంత రౌడీనైనా చూడండి, వాడు అందరినీ భయపెడుతుంటాడు. ఒక 2-3 చంపేసి ఉంటాడు, వాడు భయమే లేదు. వాడు అందరూ అంటుంటారు వాడికి భయమే లేదని అంటుంటారు ఒక రౌడీని చూసి. కానీ వాని దగ్గరికి అపాయం వస్తే వాడు ఎంత భయపడతాడు చూడండి. భయపడతాడు ఖచ్చితంగా. కానీ ఇక్కడ మనుషులందరూ భయంతో ఉండరు, ఇక్కడ మనకు భయం లేదు, ధైర్యం అన్నమాట. ఈ దినం నేను చనిపోతే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనన్న ఆశ నాకు. ఎందుకంటే కుటుంబ స్థాయిలో ఉన్నప్పుడు నేను నా భార్యను ప్రేమించు, నేను నా భర్తకు లోబడ్డా, మేము మా తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నాం. ఇది మా ధైర్యం, ఇది మా ఆనందం. శరీరంలో లేకపోయినా ఆయనకి ఇష్టలుగా మేము ఉన్నాం. అదనైనా కొరింథీ 2వ పత్రిక. ఈ 2వ పత్రికలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఆ మాటలు చూడండి. శరీరంలో ఉన్న శరీరాన్ని విడిచిన ప్రభువుకు ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షిస్తున్నాము అనేది అపోస్తులుడైన పౌలు కొరింథీ 2వ పత్రిక
5వ అధ్యాయం 8వ వచనం 9వ వచనంలో సెలవు ఇచ్చినాడు అన్నమాట. అందువలన సంఘంలో ఉన్న మనం అందరం సంఘానికి వెలుపల ఒక మామూలు కుటుంబంగా ఉన్నప్పుడు అపవాది మన కుటుంబంలో ఉన్నాడు. మనం పాపపు మాటలు మాట్లాడినాం, పాపపు క్రియలను చేసినాం, మన ఆత్మలు పతనం అయిపోయినాయి, వ్యక్తిత్వంలో పతనం అయిపోయింది. కానీ ఆయన మహాకనికరాన్ని బట్టి తన కుమారుని యొక్క సువార్తను మన దాకా తీసుకువచ్చి మనం సువార్తకు విధేయతను అగుపరచగా మన ఆత్మను రక్షించి క్రైస్తవ కుటుంబంగా చేసి క్రైస్తవ కుటుంబంలో ఉన్న మనం క్రీస్తు యొక్క మహిమను పొందాలి. క్రీస్తు మహిమను పొందడానికి భర్త అయిన, భార్య అయిన, పిల్లలైన ఆ కుటుంబంలో క్రీస్తు బోధన, అపోస్తుల బోధన, క్రీస్తు ఆజ్ఞలను ఎవరికి వారు అనుసరించవలసిన బాధ్యతను కలిగి ఉన్నాం. ఈ బాధ్యతను చేపడితే కుటుంబాల్లో మనం క్రీస్తు యొక్క మహిమను పొందగలిగితే అక్కడ మనకు పరిశుద్ధాత్మ అందులో ఆనందాన్ని మనం కలిగి ఉంటాం. ఈ ఆనందం మనకు ధైర్యాన్ని, మనం క్షేమంగా ఉంటాం. ఆ కుటుంబంలో మనతో పాటు మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభువు, పరిశుద్ధాత్మలు ఉన్నారు. మన అవసరాల్లో వాళ్ళు పాలిభాగస్తులు అవుతారు, మన సమస్యల్లో పాలిభాగస్తులు అవుతారు. నిజంగానే మనకు అనారోగ్యం వచ్చిందా, మనకు అపాయం వచ్చింది, వాళ్ళు పాలిభాగస్తులు అవుతారు. ఎందుకంటే మనం ఆయుష్కాలం అంతా బ్రతకడం వాళ్ళకు అవసరం, మనకు అవసరము, అది వాళ్ళకు కూడా అవసరం. మనము ఆయుష్కాలం అంతా బ్రతకడం వల్ల క్రీస్తు యొక్క మహిమను 30%, 40, 50% సంపాదించుకుంటామని వాళ్ళు అనుకుంటారన్నమాట. అందువలన ఆ అవకాశాన్ని కోల్పోకుండా మనకు అనారోగ్యం వచ్చినా, అపాయం వచ్చినా వాళ్ళు మనల్ని కాపాడుతారు, మనల్ని బ్రతికిస్తారు. 70-80 సంవత్సరాలు గ్యారంటీగా మనం బ్రతికే అవకాశాన్ని వాళ్ళు మనకు కలిగిస్తారు. ఇదంతా ఎందుకంటే క్రీస్తు యొక్క మహిమను మనం పొంది పరలోకం నుంచి భూమి మీదకి దేవుడు మనల్ని పంపించిన ఆత్మలుగా భూమి మీద నుండి మనము మామూలు కుటుంబాలు ఉండి నరకానికి సిద్ధమైనాము. ఆ దాన్ని తప్పించి సంఘంలో చేర్చినాడు, సంఘ కుటుంబంగా మార్చినాడు. సంఘ కుటుంబంలో ఉన్న మనం క్రీస్తు మహిమను పొంది పరలోకం వెళ్ళిపోవాలని అందుకొరకు క్రైస్తవ కుటుంబాలను ఆయన మహాకనికరించినాడు. కనుక మనము సంఘ కుటుంబాల్లో క్రైస్తవ కుటుంబానికి తగినట్లుగా భర్త, భార్య, పిల్లలు నడుచుకుంటే కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. అలాగే కుటుంబంలో ఉన్న వ్యక్తులు క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. వీరే నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మేందుల ఆనందం. కాబట్టి ఈ కుటుంబంలో ఉన్నవారు వీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. వీరు ఇతడైన నీతిని సాధిస్తారు, ఇతడు నీతిమంతులు అవుతారు. ఇతడు నీతిమంతుడు అవుతాడు. అలాగే ఈమె సహితము నీతిని సాధిస్తుంది. పిల్లలు సహితము వీరు సహితము నీతిమంతులుగా మారుతారు. అలాగే సమాధానం కలిగి ఉంటారన్నమాట. ఇక్కడ అభిప్రాయ భేదాలు ఏమీ లేదన్నమాట. ఒక భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా నా అభిప్రాయము నువ్వు అనుసరించాలి అని భర్త, నా అభిప్రాయాన్ని నువ్వు అనుసరించాలని భార్య. కాదు, క్రీస్తు యొక్క అభిప్రాయం లేదా దేవుని యొక్క అభిప్రాయాలను కుటుంబంలో మనం అందరం అనుసరించి జీవిద్దాం. దేవుని యొక్క అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చి ఆయన అభిప్రాయాలను కుటుంబ స్థాయిలో దేవుని అభిప్రాయాలు, భర్త విషయంలో దేవుని అభిప్రాయాలు, భార్య విషయంలో దేవుని అభిప్రాయాలు, పిల్లల విషయంలో దేవుని యొక్క అభిప్రాయాలు, వారి ఆయన అభిప్రాయానికి కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ ప్రాధాన్యతనిచ్చి అలా జీవిస్తే సమాధానం ఆ కుటుంబంలో ఉంటుంది. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేందుల ఆనందాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి ఈ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఈ కుటుంబంలో సమాధానం, అలాగే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మేందుల ఆనందం. ఈ కుటుంబంలో మనం స్పష్టంగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మేందుల ఆనందంతో పాటు ఆ కుటుంబంలోని వ్యక్తులందరూ కూడా క్రీస్తు యొక్క మహిమ వాళ్ళు పొందుతారు. వాడు పరలోక రాజ్యాన్ని, కుటుంబంలో ఉన్నప్పుడు పరలోక రాజ్యాన్ని సిద్ధపడతారు. ఆ క్రీస్తు మహిమను పొందడానికి క్రైస్తవ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నైనా దయచేసి సంగతులు ఆలోచన చేయండి. దేవుడు కనికరిస్తే బుధవారం మరికొన్ని సంగతులు మనం నేర్చుకుంటాం.